గుర్తుందా? మీరు చిన్న వయసులో ఒక 5-6 ఇయర్ ఓల్డ్ ఉన్నప్పుడు మీకు నచ్చనిదాన్ని చూసినప్పుడు అది షాప్‌లో ఒక బొమ్మ కావచ్చు, మీ ఫ్రెండ్ దగ్గర ఒక ఐటెమ్ కావచ్చు, వెంటనే మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్లి నాన్న అది కొనివ్వవా అని అడిగినప్పుడు అప్పుడు మీ డాడ్ అంటాడు, ఇలా ఏది పడితే అది కొనివ్వమని అడగకూడదు. మంచి పిల్లలు ఇలా అడగరు అని అంటాడు. మీకు ఆ ఏజ్‌లో అర్థం కాకపోవచ్చు. బట్ మీరు ఫీల్ అయ్యే ఉంటారు. ఏదైనా కొనివ్వమని అడిగితే బ్యాడ్ కిడ్ అని అంటారని. మీ మైండ్‌లో అలానే ఫిక్స్ అయ్యారు. దాంతో అడగడం మానేశారు. ఇక మీ పేరెంట్స్ ఏమనుకుంటారు? మా అబ్బాయి చాలా మంచోడు, ఏది కొనివ్వమని అడగడు అని అందరితోని చెప్తారు. కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే మీరు జస్ట్ ఆ బొమ్మను కొనివ్వు, ఫోన్ కొనివ్వు, బైక్ కొనివ్వు అని అడగడం మానడమే కాదు, ముందు ముందు మీ వాంట్స్ అండ్ డిజైర్స్‌ని అడగడం మానేశారు. ఓసారి ఆలోచించండి. రైట్ నౌ మీకు సాలరీ పెంచమని, ప్రమోషన్ ఇవ్వమని ఎప్పుడు అడిగారు? మీ డ్రీమ్స్ అండ్ గోల్స్ గురించి మీ పేరెంట్స్‌కి చెప్పారా? లేదు కదా! ఇక్కడ ఏమైతుందంటే మనం పెద్దగా అయ్యే కొద్దీ మనకు కావాల్సింది అడగడం మానేస్తాము. అది మన కెరియర్‌లో అండ్ రిలేషన్‌షిప్‌లో కావచ్చు. ఉన్న దాంట్లో సర్దుకుపోవడం, కావాల్సిన దానికంటే ఎక్కువగా అడిగితే ఏమన్నా అనుకుంటారో అని అడగరు, మాట్లాడరు, నెగోషియేట్ చేయరు. ఎందుకంటే డీప్ డౌన్ ఇన్సైడ్ మనలో ఆ చిన్నప్పటి చైల్డ్ ఇంకా బ్రతికే ఉన్నాడు. గుడ్ పీపుల్ డోంట్ డిమాండ్ అని.